అరే ఏంటిది? మిమ్మల్ని ఏమైంది లక్ష్మి? మేము పెళ్లి చూపులకు వచ్చినప్పుడు అక్కడ పెద్ద చెట్టు ఉండాలి కదా, అది ఇప్పుడు కనిపించట్లేదేంటి? అదా, మీరు అంత గట్టిగా పిలిచేసరికి మీకేమైందో ఏంటోనని నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? అది కాదు లక్ష్మి, అంత పెద్ద చెట్టు అర్ధాంతరంగా తీసేశారంటే అది చిన్న విషయం కాదు కదా. చిన్న విషయం కాదు అని నాకు కూడా తెలుసండి. అక్కడేదో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుందని తీసేశారు. వీళ్ళకి ఎవరు చెప్పేవారు లేరా? అసలు చెట్టు అంటే ఒక మనిషితో సమానం. అందరికీ నీడనిస్తుంది, జీవకోటికి ఆక్సిజన్ ఇస్తుంది. ఒక పక్క చెట్టులో దేవుడు ఉన్నాడని చెప్పి పూజలు చేస్తుంటాం, మరో పక్క చెట్లు నరికేస్తూ ఉంటాం. ఏంటో ఈ మనుషులు. లక్ష్మి, నిజం చెప్పండి లక్ష్మి, మీరేదో టెన్షన్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఏంటి సమస్య? అయ్యో, అలాంటిదేమీ లేదండి. అబద్ధం, మీరు అబద్ధం చెప్తున్నారు. భోజనం చేసిన దగ్గర నుంచి చూస్తున్నాను, మీరు ఏదో విషయంలో టెన్షన్ పడుతున్నారు. అదేంటో చెప్పండి. అయ్యో, నిజంగానే ఏమీ లేదండి. ఏమీ లేదు అంటే నేను నమ్మేస్తాను అనుకుంటున్నారా? లేదు, నేను నమ్మను. నిజానికి ఏం జరిగిందో నాకు తెలుసు. అదేంటో చెప్పనా? భోజనం చేసిన తర్వాత వంటలు ఎలా ఉన్నాయి అని మీకు చెప్పలేదు, దానికే కదా కంగారు పడుతున్నారు. ఇప్పుడు చెప్పనా? వంటలన్నీ అద్దిరిపోయాయి. గుత్తొంకాయ కూర అయితే 100కి 100 మార్కులు వేయచ్చు. ఇక బెండకాయ వేపుడు అనుకోండి, నెక్స్ట్ లెవెల్. ఇంకా నా ఫేవరెట్ పాయసానికి మార్కులు వేయడానికి మార్కులు కూడా సరిపోవు. నిజం లక్ష్మి, అన్ని వంటలు అన్నిటికన్నీ అద్దిరిపోయాయి. ఇదిగో ఒక్క మాటలో చెప్పాలంటే వంటలన్నీ డిస్టింక్షన్ లో పాస్ అయ్యాయి. ఏంటి లక్ష్మి, ఎన్ని జోక్లు వేసినా నవ్వట్లేదు మీరు? ఒక్క నిమిషం ఫోన్ మాట్లాడేస్తాను. హలో, ఏంటమ్మా ఇది? ఏంటి ప్రాబ్లం? ఎందుకు ఊరికే ఫోన్ చేసి విసిగిస్తావు? డైమండ్ రింగ్ పెట్టారా లేదా అది మాత్రం చెప్పు. ఇప్పుడు ఏంటి, ఇంటికి కొత్తగా వచ్చిన అల్లుడికి వాళ్ళు డైమండ్ రింగ్ పెట్టాలి, అంతే కదా? ఇదిగో చూడు, నేను వచ్చేపాటికి నా చేతికి డైమండ్ రింగ్ ఉంటుంది, సరేనా? చూడమ్మా, దయచేసి ఈ విషయం గురించి మళ్ళీ నువ్వు ఫోన్ చేయకు, దండం పెడతాను ప్లీజ్. అమ్మా, 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 రే మళ్ళీ పెట్టేశాడు. అత్తయ్య గారు. అమ్మా, 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 అమ్మ ఏమైందమ్మా? అమ్మా, అమ్మా, అమ్మ ఏమైందమ్మా? అమ్మా, 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 ఏంటిది? ఏమైందమ్మా? నిఖిల, వెళ్ళి నీళ్లు తీసుకురా. అమ్మా, అమ్మా, లేమ్మా. అమ్మా, 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 అమ్మ లేమ్మా. అమ్మా, అమ్మ లేమ్మా. అమ్మా లేమ్మా. అమ్మా, 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 అమ్మ లే అమ్మా. అమ్మా, 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 అమ్మా లే అమ్మా. అమ్మా, అమ్మా లే. అత్తయ్య గారిని హాస్పిటల్కి తీసుకెళ్దాం. అత్తయ్య గారు. వద్దలుడు గారు, ఏమొద్దు. ఏ హాస్పిటల్కి రా, నేను కాసేపు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. ఏమైందో ఏంటో, ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయాను. అందుకే అన్నానమ్మా, అన్ని వంటలు చేయడం ఎందుకు అని.
పద కాసేపు రెస్ట్ తీసుకుందువు గాని పద. అఖిల పట్టుకోండి. లేవండి మెల్లిగా. రండి. తీసుకెళ్ళండి.